నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభం. మధ్యాహ్నం 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై చర్చ. తెలంగాణలో కాముని దహనం. ఊరి పెద్దలంతా కలిసి కాముని ప్రతిమను దహనం చేసిన పూజలు. ఇవాళ చంద్రగ్రహణం. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల మూసివేత. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం కొనసాగుతుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు స్వాగతోపన్యాసంతో సదస్సు ప్రారంభమైంది. జనగణన 2027 తొలి విడత కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 మధ్య చేపట్టే రాష్ట్రంలో గృహాల గణన నిర్వహణపై రాష్ట్ర జనగణన అధికారి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన 34 ప్రశ్నలతో గృహాల గణన నిర్వహణకు 89,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భోజన విరామం అనంతరం 1:45 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించనున్నారు. 2 గంటల నుంచి 2:30 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. 2:30 నుంచి 4 గంటల మధ్య 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వైద్యారోగ్య, విద్య, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కలెక్టర్లకు సూచనలు జారీ చేయనున్నారు.
చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాపాలన చూసి గ్రామాలు కాంగ్రెస్ బాట పడుతున్నాయని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు హైదరాబాద్ తరలివచ్చిన జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచ్ ఉప సర్పంచులకు ఆయన కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో నిత్యం చేరికలు జరుగుతుండడం అభినందనీయమన్నారు. గ్రామ పాలనలో ముఖ్యమైన సర్పంచులు ఉప సర్పంచులు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై చేరడం హర్షణీయమని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి వారంతా పాటుపడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఇక పార్టీలో చేరిన వారిలో జైనద్ మండలం నీరాల గ్రామ సర్పంచ్ చౌదరి ప్రభాకర్, ఉప సర్పంచ్ ఫిరోజ్, మావల మండలం భట్టి సావర్గం గ్రామ సర్పంచ్ మెట్పల్లి శ్రీనివాసరెడ్డి, బోరజ్ మండలం తరోడా బి గ్రామ సర్పంచ్ బోయర్ అరవింద్, ఆదిలాబాద్ రూరల్ మండలం దిమ్మ గ్రామ సర్పంచ్ కొండ లక్ష్మణ్ ఉన్నారు. వీరికి మంత్రి జూపల్లి, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాపాలన చూసి గ్రామాలు కాంగ్రెస్ బాట పడుతున్నాయని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు హైదరాబాద్ తరలివచ్చిన జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఆయన కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో నిత్యం చేరికలు జరుగుతూ ఉండడం ఎంతో అభినందనీయమన్నారు. గ్రామ పాలనలో ముఖ్యమైన సర్పంచులు ఉప సర్పంచులు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై చేరడం హర్షించదగ్గ విషయమన్నారు. గ్రామాల అభివృద్ధికి వారంతా పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. ఇక పార్టీ ఇక పార్టీలో చేరిన వారిలో జైనద్ మండలం నీరాల గ్రామ సర్పంచ్ చౌదరి ప్రభాకర్, ఉప సర్పంచ్ ఫిరోజ్, మావల మండలం భట్టి సావర్గం గ్రామ సర్పంచ్ మెట్పల్లి శ్రీనివాసరెడ్డి, బోరజ్ మండలం తరోడా బి గ్రామ సర్పంచ్ బోయర్ అరవింద్, ఆదిలాబాద్ రూరల్ మండలం దిమ్మ గ్రామ సర్పంచ్ కొండ లక్ష్మణ్ ఉన్నారు. వీరికి మంత్రి జూపల్లి, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గ్రూప్ ఇబ్బంది పడలే బోయర్ అరవింద్ బోయర్
జై కాంగ్రెస్. రెడ్డి గారి నాయకత్వం, జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. పోయేట బారు వాల్మీకి దిమ్మ సర్పంచ్ దిమ్మ రెండోసారి సర్పంచ్ పెద్ద గ్రామం నిరాల 2 మండలాలు సెంటర్ ప్రభాకర్ చౌదరి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కంది సీనన్న గారి నాయకత్వం, జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వం. సంతోషం మీ అందరికీ శుభాకాంక్షలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 3:21 గ్రహణం ప్రారంభమై రాత్రి 7:52 వరకు ఉండనుంది. చంద్రగ్రహణ నేపథ్యంలో సంప్రదాయ ఆచారాలను అనుసరిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను తాత్కాలికంగా మూసేశారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాల తర్వాత మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. గ్రహణం నేపథ్యంలో టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కేంద్రాలు కూడా తాత్కాలికంగా నిలిపేశారు. చంద్రగ్రహణం కారణంగా దర్శన సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నందున భక్తులు ముందస్తుగా సమాచారం తెలుసుకుని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం, సింహాచలం, ద్వారకా, తిరుమల అత్యంత ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలతో సహా పలు ఆలయాలు మూసేశారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అలాగే త్వరలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఎంజీఆర్కు పార్టీ అధినేత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి మన్నే గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న రాత్రి జరిగిన ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ నుంచి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చే సూచనలు ఉన్నాయని, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అలాగే త్వరలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఎంజీఆర్కు పార్టీ అధినేత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హనుమకొండ జిల్లా కాకతీయ డిగ్రీ కాలేజీలో నెలకొన్న సమస్యలపై ప్రిన్సిపల్ శ్రీనివాస్ స్పందించారు. విద్యార్థులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు. పాఠాలు చెప్పని లెక్చరర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక కాలేజీ ఆవరణలో బయట వ్యక్తులు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని అంటున్న ప్రిన్సిపల్ శ్రీనివాస్తో మా ఏఎన్ఎన్ ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్.
కాకతీయ డిగ్రీ కాలేజీలో సమస్యల పట్ల అయితే విద్యార్థులు ఈరోజు ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుటైతే ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం మనతో ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడడం విద్యార్థులు ఎలాంటి సమస్యలు తీసుకొచ్చారో, ఎలాంటి పరిష్కారానికి వారి దారి చూపబోతున్నారు అనే విషయాలపై మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈరోజు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నట్టు చెప్తారు. ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? పిల్లలు ప్రధానంగా తీసుకొచ్చిన సమస్యలలో ఒకటి వాష్రూమ్స్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. సో వాష్రూమ్స్ సంబంధించి అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాలలో ట్యాప్స్, నల్లాలు అవి కనిపించట్లేదు. మరి అది ఎక్కడ వెళ్తున్నా ఏంటి అర్థం కాక ఇబ్బంది అవుతుంది. దాంతో ఏమవుతుంది, ట్యాంకులోని నీళ్ళన్నీ కూడా వేస్ట్గా పోతున్నాయి. సో ఎన్నిసార్లు ట్యాప్లను ఫిట్ చేసినా, కొత్తగా ఫిట్ చేసినా కూడా మళ్ళీ అదే జరుగుతోంది. సో దాని గురించి తీవ్రంగా ఆలోచించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవడం జరుగుతుంది తొందరలోనే. రెండో ప్రాబ్లం ఏంటంటే, అసలు వాటిని కరెక్ట్గా మనం మానిటర్ చేయాలంటే సీసీ కెమెరాలు పెట్టాలి. కానీ వాష్రూమ్లో సీసీ కెమెరా పెట్టడం అనేది సమంజసమైనది కాదు. కాబట్టి కాస్త పిల్లలు కొద్దిగా ఏదో ఉద్దేశంతో వాటిని డ్యామేజ్ చేస్తున్నారు. సో డ్యామేజ్ చేయడం మూలాన అది జరుగుతుంది తప్ప పిల్లలకు కావాల్సిన వాష్రూమ్స్ ఉన్నాయి, సఫిషియెంట్ వాటర్ కూడా ఉంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అంటే పైన ఇప్పుడు 2 క్లాసెస్ అనేది పైన జరుగుతున్నాయి, రేకుల షెడ్ కింద జరుగుతున్నాయి. మేము ఈ ఎండ తీవ్రత వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను. మేము మా క్లాసులను మెటల్ చేయించి ఇప్పుడు సెమినార్ హాల్కి యూజ్ చేయడం వల్ల మాకు పైకి షిఫ్ట్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తున్నారు. సో వారు చెప్తున్న విషయం వాస్తవమే. కానీ ఇక్కడ ఈ కాలేజీ దాదాపు 5 ఎకరాలు విస్తరించి ఉంది. దాదాపు 3,800 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న ఈ కాలేజీలో ఒక చక్కని సెమినార్ హాల్ లేకపోవడం మూలాన ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్న ఈ సమయంలో సెమినార్ హాల్ లేకపోవడం మూలాన కార్యక్రమం సక్రమంగా నిర్వహించలేకపోతున్నాం. అందుకోసం అని చెప్పేసి ఒక 2 పెద్ద రూములని ఒక సెమినార్ హాల్గా చేసేసి ఒక చక్కని సెమినార్ హాల్ని కల్పించాలనే ఉద్దేశంతో ఆ 2 రూములను డిస్మెంటల్ చేసి సెమినార్ హాల్ నూతనంగా తయారు చేయడం జరుగుతోంది. అయితే ఆ 2 రూములు పిల్లలకి ఇబ్బంది లేకుండా ముందుగానే ఆలోచించి ఫస్ట్ ఫ్లోర్లో మనము క్లాస్ రూమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. క్లాసెస్ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. కాకుంటే ఈ కాలేజీ షిఫ్ట్ సిస్టంలో నడవడం మూలాన ఉదయం వచ్చిన పిల్లలకి ఇబ్బంది ఏమి ఉండట్లేదు. కానీ మధ్యాహ్నం వచ్చిన పిల్లలకి కాస్త ఎండ ఉండడం మూలాన మనం ఫ్యాన్స్ కూడా ఫిట్ చేయించడం జరిగింది. కానీ ఆ ఫ్యాన్స్ కూడా గాలి సరిపోవట్లేదని నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత వెంటనే పిల్లలకి అదనంగా ఇంకా వేరే రూమ్లను ఇప్పుడే కేటాయించడం జరిగింది. రేపటి నుంచి వాటిలలోనే క్లాసులు జరుగుతాయి, పిల్లలు అందులోనే కూర్చుంటారు. క్లాసెస్ చక్కగా జరుగుతున్నాయని చెప్తున్నారు. 2:45 నిమిషాలకి మేము కొన్ని క్లాసెస్ రూమ్లోకి వెళ్ళాము. అక్కడ విద్యార్థులు ఎవరు లెక్చరర్ లేరు. ఏం జరిగిందంటే లెక్చర్ రావడం లేదు, ఇది ప్రతిసారి ఇలానే జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ నేను ఫ్యాకల్టీతో కూడా మాట్లాడినప్పుడు ఈ విషయంలో చాలామంది ఫ్యాకల్టీ ఏమంటున్నారు అంటే, ఈ సమయంలో అందరికీ ప్రాక్టికల్స్ ఉంటాయి సార్, అందరం ల్యాబ్లలోనే ఉంటాం. కొంతమంది పిల్లలు ఆర్ట్స్ పిల్లలు కొద్దిగా వాళ్ళకి అంటే ల్యాబ్స్ ఉండడం మూలన ఖాళీగా కూర్చుంటున్నారేమో. కానీ వాళ్ళు ఇది క్లాస్ సమయం కానీ ఉన్నాడు లెక్చరర్ బయటనే ఉన్నాడు, లోపలికి రావడం లేదు చెప్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు. ఇప్పుడు మేము వెళ్తే అది ఇంతవరకు నా దృష్టికి రాలేదు, ఇప్పుడే మొదటిసారి నా దృష్టికి వచ్చింది. నేను వెంటనే ఎవరైతే ఫ్యాకల్టీ క్లాసెస్ వెళ్ళట్లేదో వారిపైన సరి అయిన చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా చర్య తీసుకొని అందరికీ ఎవరికైనా సరే క్లాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యతను నా బాధ్యతగా స్వీకరించి, వాస్తవంగా నా బాధ్యతే, దాన్ని సక్రమంగా నిర్వహించే ప్రయత్నం చేస్తాను. అందరితో నేను సక్రమంగా క్లాసెస్ చెప్పించే విధంగా ప్రయత్నం చేస్తాను. సార్ ఇంకో విషయం ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. బయట నుంచి అదర్స్ వచ్చి ఇటు టీజింగ్ లాంటి ఇబ్బంది గురి చేస్తున్నారు. గంజాయి సేవించడం, ఇక్కడనే టాయిలెట్స్ పోయడం, ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామంటూ లేడీస్ చెప్తున్నారు పిల్లలు. అంటే ఎందుకు ఈ సమస్య వస్తుంది? సో ఇలాంటి విషయం అయితే ఇంతవరకు నా దృష్టికి రాలేదు. కానీ మనకి నైట్ బ్యాచ్మెన్ ఉన్నాడు, నైట్లో ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు, పర్ఫెక్ట్గా ఉంది. మరి డేలో పిల్లలే ఉంటారు, ఫ్యాకల్టీ ఉంటారు, అంతా ఉంటారు. కాబట్టి మరి ఇలాంటిది మధ్యాహ్నం జరిగిందని అంటే అది నేనైతే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే పిల్లలతో ఫ్యాకల్టీతో కాలేజ్ నిండి ఉంటుంది. అలాంటి సమయంలో అవుటర్స్ వచ్చి ఏదో చేస్తున్నారని మాత్రం నా దృష్టికి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు నా దృష్టికి వచ్చింది కాబట్టి వెంటనే సమంజసమైన సరి అయిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే నేను అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గారిని పిలిచేసి సరైన డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఏదైనా కాలేజీలో సమస్యలు ఉంటే తీరుస్తానని చెప్తున్నారు. ఇప్పటికైతే పిల్లలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై మేము తక్షణ చర్యలు తీసుకుంటామంటూ తమరైతే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో మోనిష్, NN న్యూస్ వరంగల్.
సికింద్రాబాద్ పరిధిలోని అంబర్పేటలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య కేసు పోలీసులు ఛేదించారు. అధిక వడ్డీ వేధింపుల కారణంగానే రామరాజు కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్లుగా సికింద్రాబాద్ డీసీపీ రక్షిత్ మూర్తి వెల్లడించారు. ఈ కేసులో వడ్డీ వ్యాపారులు మొహమ్మద్ వాస్ జమీన్, రాజశేఖర్ రెడ్డి సహా నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఖాళీ చెక్కులు, బాండ్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. అప్పిచ్చిన వారు మానసికంగా వేధించడం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్ని మంత్స్కి ఇది, ఒక ఇయర్కి అండ్ పర్ మంత్ ఎంత ఇవ్వాలి, సో ఆల్ దీస్ డీటెయిల్గా రాసిన్నారు. బట్ ఐ థింక్ వాళ్ళు ఆ బిజినెస్ వల్ల దే వర్ నాట్ ఏబుల్ టు మేక్ గుడ్ రిటర్న్స్, సో దే గాట్ స్టక్ ఇన్ దిస్ ట్రాప్ ఆఫ్ లోన్స్. ఇది ల్యాండ్ డాక్యుమెంట్స్ దట్ దే హ్యావ్ ప్లెడ్జ్డ్. సో ఇవన్నీ మనకి దొరికింది. అండ్ మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు దట్ బిఫోర్ వాళ్ళు చనిపోయే ముందు కూడా ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఉందా, అది మేము ఇంకా ఇన్వెస్టిగేషన్లో అది డెఫినెట్లీ ఆ యాంగిల్ కూడా చూస్తాం. తను విడివిడిగా ఇచ్చారంటే వీళ్ళు డిఫరెంట్ పీపుల్, వాళ్ళందరి నుంచి వీళ్ళు తీసుకున్నారు. అంటే అందరి దగ్గర డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఒకరి దగ్గర 10% ఉంది, ఇంకొకరి దగ్గర కొంచెం ఎక్కువ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్ అదే MOUలో అన్నీ రాసింది. సో వీ హ్యావ్ టు డూ దట్ ఇన్వెస్టిగేషన్. ఒకరికేమో ప్రాపర్టీ కూడా ప్లెడ్జ్ చేశారు. తెలిసినట్టే అండి, ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కదా ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారు అని. నలుగురు పేరు కూడా ఉంది సూసైడ్ నోట్లో. ఇప్పుడు వరకు ఇంతే తెలిసింది. మన ఎంక్వైరీలో ఇంకా ఏదైనా వస్తే వీ విల్ ఇన్వెస్టిగేట్ ఇట్ ఫర్దర్. మేము కొన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడతాము. ఇంకేం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దుండగులు దాడి చేసి శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు, వివిధ దళిత సంఘాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. రాజకీయ అండదండలతోనే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ ఆశయాలను అవమానించడం అంటే రాజ్యాంగంపై దాడి చేయడమేనని అంబేద్కర్ వాదులు మండిపడుతున్నారు. హస్నాబాద్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను ఈ మధ్యకాలం జరిగినటువంటి ఎన్నికల సందర్భించి అనేక దాడులు ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయడం జరుగుతూ ఉన్నది. అట్లనే కాకుండా అది బరి తెగించి ఈనాడు అంబేద్కర్ గారి విగ్రహం పైన కూడా దాడి చేయడం జరిగింది. ఆ దాడి వెనకాల ఉన్నటువంటి ఏ వర్గాలైతే ఉన్నాయో ఆ వర్గాలను కూడా బయటికి తీసి శిక్షించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారికి, కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఎస్ఐ గారికి ఒక విషయం చెప్తున్నాము. వ్యక్తి ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుచేటు. వారు చదువుకున్న మూర్ఖులని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వారి ప్రజాప్రతినిధులు ఉన్నా, వార్డు మెంబర్లు ఉన్నా, లేదా ఒక పార్టీ కార్యకర్తలు ఉన్నా కానీ అంబేద్కర్ ఇచ్చారు. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోకూడదు.